విజయవాడ ఇంద్రకీలాద్రిలో టికెట్ల గోల్మాల్ అనధికార దర్శనాల వ్యవహారాలు వరుసగా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. వారం వ్యవధిలో 2 కీలక ఘటనలు బయటపడడంతో ఆలయ వ్యవస్థలో కొందరు సిబ్బంది, దళారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 2 ఘటనలపై ఆలయ ఈవో శివానాయక్ ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో దర్శన టికెట్ల గోల్మాల్ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. వారం వ్యవధిలో 2వ ఘటన జరగడంతో ఆలయ నిర్వహణలో లోపాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ₹100 దర్శన టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు. అయితే 70 నుంచి 80 మంది భక్తుల టికెట్లను పంచింగ్ చేయకుండా పక్కన పెట్టినట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. విధుల్లో ఉన్న అవుట్సోర్సింగ్ సిబ్బందిలో కొందరు ఈ వ్యవహారానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో అప్రమత్తమైన ఆలయ ఈవో సీనా నాయక్ చర్యలు చేపట్టారు. పలువురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ వన్ టౌన్ పిఎస్కు తరలించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు నిర్వహించిన తనిఖీల్లో పంచింగ్ చేయని టికెట్లు ఉద్యోగుల వద్ద లభించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. మరోవైపు జూన్ 14న ఆలయంలో అనధికార దర్శనాల వ్యవహారం బయటపడింది. గతంలో వెలుగు చూసిన నకిలీ ₹500 దర్శనం టికెట్ల వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్న హోంగార్డ్ చంద్రశేఖర్ను విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఇప్పటికే సస్పెండ్ చేశారు. మరోవైపు దర్శన టికెట్ల అక్రమాల ఘటనను ఆలయ ఈవో సీనా నాయక్ తీవ్రంగా పరిగణించారు. దీనికి బాధ్యులుగా తేలిన 2 ఆలయ ఉద్యోగులను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ ఈవో నిర్ణయం తీసుకున్నారు. ఆలయ పవిత్రతను దెబ్బతీస్తూ అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంద్రకీలాద్రి ఆలయ టికెట్ల గోల్మాల్, అనధికార దర్శనాల వ్యవహారంపై దర్యాప్తు పూర్తయితే ఈ అక్రమాల వెనుక ఉన్న అసలు ముఠా బయటపడే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.